వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వింటూ ఉంటాం తరచుగా, అంటే మనం చేస్తున్న పనులను బట్టి ముక్తిని కానీ మోక్షాన్ని కానీ పొందుతాము అని చెప్పి. ఎక్కువగా నాకు మోక్షం రావాలి అంటే నేను చేస్తున్న ఈ సాధన, తపస్సు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటి వల్ల నాకు మళ్ళీ ఇంకా జన్మ ఉండొద్దు, మోక్షాన్ని పొందాల్సిందే అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఏంటండి ఈ మోక్షం అనేది? ముందు మోక్షం అంటే ఏంటో మాట్లాడుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం డీప్గా. ఓకే. మోక్షము లేదా ముక్తి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాల నుంచి, చావు పుట్టుకల నుంచి, రోగాల నుంచి, ఇంకా ఎన్నెన్నో క్లేశాల నుంచి రిలీఫ్ పొందడం అన్నమాట, ముక్తిని పొందడం. దీన్ని విడిచేసి ఇటువంటి ఈ ఐహిక బంధాల నుంచి నేను ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, అటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక సిచ్యువేషన్ నేను కోరుకుంటున్నాను అని అనుకుంటారు చూడండి, వాళ్ళు మోక్షకాములు అనమాట. మోక్షం అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి విడుదల, రిలీజ్. జైలు నుంచి విడుదల చేస్తారు చూడండి, జైలు నుంచి రిలీజ్ చేస్తారు కదా, అలాగే ఈ భౌతిక ప్రపంచం ఒక పెద్ద జైలు నుంచి రిలీజ్ అవ్వడం మోక్షం అనమాట. అంటే ఒక రకంగా అత్యధికంగా ఇబ్బందులు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఇంకా నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి ప్రస్తుతం ఈ భౌతిక విషయాలను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ఇక్కడ చేసేది మాత్రం ఆత్మహత్య చేయాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అది విడుదల కాదండి, అది మోక్షం కాదు, అది ముక్తి కాదు. ఒక జైల్లో నుంచి ఇంకో జైల్లోకి వెళ్ళడం. ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభించదండి ఎవరికి. ఆత్మహత్య అంటే ఆత్మ ఎవరు హత్య చేయలేరు. వాళ్ళు ఆత్మహత్య అనుకునేది ఏమిటి తెలుసా? వారి యొక్క శరీరాన్ని హత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక జైలు నుంచి తప్పించుకోవాలని చూసారనుకోండి, ఇది ఫోర్స్ఫుల్గా ఒక జైలు నుంచి తప్పించుకోవాలని చూస్తే ఇంకో జైల్లోకి వెళ్ళాల్సిందే, అవునా? కానీ ఫోర్స్ఫుల్గా కాకుండా, బలవంతాన జైలు నుంచి తప్పించుకోకుండా, ఎప్పుడైతే ఆ జైలు నుంచి నేచర్ మనల్ని రిలీజ్ చేస్తుందో, భగవంతుడు ద సుప్రీం జైలర్ మనల్ని రిలీజ్ చేస్తాడో, అప్పుడు మనం ఆ దేహాన్ని విడిచిపెట్టామనుకోండి, అది ఆ జైల్లో ఉన్నంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండి మనం ఆ దేహాన్ని విడిచిపెట్టామనుకోండి, అప్పుడు ఇంకో జైల్లోకి వెళ్లకుండా పూర్తిగా ముక్తిని పొంది ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళిపోతాం. కానీ ఆత్మహత్య చేసుకుంటే, అంటే శరీరాన్ని మనమే చంపుకుంటే, మన శరీరాన్ని మనమే చంపుకుంటే అది ముక్తికి దారి తీయదండి. అంటే ఇప్పుడు మోక్షము అంటే ఇప్పుడేమో భగవంతుడి విగ్రహాల ముందు, చిత్రపటాల ముందు, అంటే ఏ రూపంలో కూడా భగవంతుడు ఇక్కడ దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడని భావన చేసి వాటితో మనం టైం స్పెండ్ చేస్తున్నాం భౌతికంగా. మోక్షాన్ని పొందడము అంటే మీరన్న ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళి ఇప్పుడన్న ఈ రామావతారము, కృష్ణావతారము సాక్షాత్తు వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళకి సేవ చేసుకునే అర్హత ఉంటుందా ఏంటండి? ఇప్పుడు మోక్షం ఎన్నో రకాలు ఉందండి. బేసిక్గా మోక్షం, ముక్తి అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఈ భౌతిక జగత్తు నుంచి విడుదల. కానీ మీరు జైలు నుంచి ఎవరైనా విడుదల అయ్యారనుకోండి, రిలీజ్ అయ్యారనుకోండి, వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. కొంతమంది జైలు నుంచి విడుదలయ్యి ఒక చిన్న కుగ్రామంలో ఏదో చిన్న పని చేసుకోవచ్చు. ఇంకొంతమంది మహాభవనంలో అన్ని భోగాలు అనుభవించవచ్చు. ఇంకొంతమంది ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఇంకేమైనా చేయొచ్చు. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం చాలా పెద్దది కదా, జైలు చిన్నదే. ఆ జైల్లో కష్టాలు ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి, శిక్షలు ఉంటాయి, శిక్షణ ఉంటుంది, అది చిన్నది. కానీ బయట ప్రపంచం చాలా పెద్దది కదా. అలాగే జైలు లాంటి భౌతిక జగత్తు చిన్నది. ఇందులో కష్టాలు ఉంటాయి, ఇందులో తాపత్రయాలు ఉంటాయి, ఇందులో ఎన్నెన్నో ఒడిదొడుకులు ఉంటాయి. కానీ జైలు నుంచి బయటకు వెళ్ళామనుకోండి, అక్కడ ప్రపంచం చాలా పెద్దది. ఏమిటా పెద్ద ప్రపంచం? ఒకటి, ఈ భౌతిక జగత్తు బయట బ్రహ్మజ్యోతి అనే ఒక ప్రదేశం ఉందండి. దాన్ని మహాకాలపం అని కూడా అంటారు. ఎబోర్డ్ ఆఫ్ ముక్తి, ముక్తిధామం. అక్కడ భగవంతుడి యొక్క తేజస్సు ఉంటుంది. ఆయన దేహం నుంచి వచ్చేటటువంటి కాంతి, తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సులోకి ప్రవేశించడం ఒక రకమైనటువంటి ముక్తి. దాని పేరు ఏమిటంటే సాయుజ్య ముక్తి. ముక్తి మొత్తం 5 రకాలండి. ఒకటి సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి అంటే భగవంతుడి యొక్క ఆ దేహ కాంతిలో, దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు, ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం, అది సాయుజ్య ముక్తి. అక్కడ ఆ ముక్తి లోకంలో, ఆ సాయుజ్య ముక్తిలో పెద్ద యాక్టివిటీ ఉండదండి.
అంటే వారు ఒక ఆనందంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఏ కార్యకలాపాలు ఉండవు. భగవంతుడితో కూడా పెద్ద సంబంధం, బాంధవ్యం, సేవ, దర్శనాలు, పూజలు అలాంటివి ఏమి ఉండకుండా ఆ మోక్షలోకంలో, ఆ సాయుధ్య ముక్తిలో ఒక అంటే నేను ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి పూర్తిగా విడుదలయ్యాను, నేను నాలోనే ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నటువంటి ఒక భావన మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నచ్చింది కొనుక్కున్నానా, నచ్చింది అనుభవించానా, నచ్చింది తిన్నానా, నాకు ఆనందం, సంతోషం. ఏమీ లేని స్థితిలో అక్కడ ఉన్నప్పుడు కలిగే ఆనందం అంటే దేని వల్ల కలుగుతుంది? ఏంటి అసలు? ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి మీకు, తలనొప్పి నుంచి దానికంటే బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 10 లక్షలు అప్పు ఉంది అనుకోండి మీకు, లేదు కదా? లేదు ఉండకూడదు కూడా. సరే 10 లక్షలు అప్పు ఉంది అనుకుందాం. అప్పు తీరిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పు పూర్తిగా తీరిపోయింది, భారం దిగిపోయినట్టుగా ఉంటుంది. అది ముక్తి అన్నమాట. ఓకే, అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్లో లేదు, అప్పులు లేవు, వడ్డీలు లేవు, ఈఎంఐలు లేవు, ప్రశాంతమైన లైఫ్ ఎలా ఉంటుందో అది అనుకోవచ్చు. కానీ జేబులో ₹1 కూడా లేదు, రూపాయి అప్పు కూడా లేదు, రూపాయి కూడా లేదు మీ దగ్గర. అది ముక్తి, అది సాయుధ్య ముక్తి. కానీ కేవలం అప్పు లేకపోవడం మాత్రమే ఆనందాన్ని ఇవ్వదండి. అప్పు లేకపోతే ఆనందమే, బాగానే ఉంది, మీరే చెప్పారు. అప్పు లేకపోతే ప్రశాంతత, ఆనందం, ఈఎంఐలు, వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ కేవలం అప్పు లేకపోవడం మాత్రమే కాదండి, చేతిలో కొంచెం డబ్బులు ఉండాలి కదా. అలా ఉండడాన్ని పర్సనల్ లిబరేషన్ అంటారు. అది 4 రకాలు. ఇది ఇంపర్సనల్ లిబరేషన్, అంటే ఇది సాయుధ్య ముక్తి. అక్కడ ఎటువంటి కార్యకలాపాలు ఉండవు, ఒక ఆనందం, ఒక ప్రశాంతత అంతే. కానీ దీనికి మించిన ముక్తులు 4 ఉన్నాయి. సాయుధ్య ముక్తి మించిన 4 ఉన్నాయి. సాయుధ్య ముక్తికి మించినటువంటి ముక్తులు 4 ఉన్నాయి. సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సారిష్టి ముక్తి. 5 రకాల ముక్తులు. సాయుధ్యం మాకు అర్థమైపోయింది పూర్తిగా, ఒక న్యూట్రల్ స్టేట్ అనమాట. అక్కడ కష్టం లేదు, ఏదో సుఖం ఉంది, కానీ ఆ సుఖం చాలా బేసిక్గా ఉందన్నమాట. అంటే అప్పు లేని సుఖం అంతే, డబ్బున్న సుఖం కాదు అది. ఇప్పుడు డబ్బున్న సుఖం గురించి మాట్లాడదాం మనం. సారూప్య ముక్తి అంటే వైకుంఠంలోకి ప్రవేశించి ఆ శ్రీమన్నారాయణుడు ఏ రూపంలో అయితే ఉన్నాడో అదే రూపాన్ని మనం పొందడం సారూప్య ముక్తి. అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటే ఉన్నాడో, చతుర్భుజ రూపంలో, నీలిమేఘ ఛాయలో, పట్టు పీతాంబరం ధరించి, మరకత మాణిక్యాలు నిండినటువంటి ఆ కేయూర కంకణాలు, తర్వాత కిరీటాలు ధరించి ఉంటాడు కదా భగవంతుడు, అదే రూపాన్ని మనం పొందడం అనేది సారూప్య ముక్తి. ఇక 2 సారిష్టి ముక్తి. అంటే ఆయనకి ఎటువంటి వైభవం ఉందో, ఆయనకి ఎంత వైభవంగా ఉంటాడో అంత వైభవోపేతంగా మనం ఉండడం, అది సారిష్టి ముక్తి. 3 సాలోక్య ముక్తి. ఆయన ఏ లోకంలో అయితే ఉంటాడో అదే లోకంలో మనం ప్రవేశించడం సాలోక్య ముక్తి. 4 సామీప్య ముక్తి. ఆయన లోకంలో ఉండడం వేరు, అంటే ఆయన ఆ లోకంలో ఆ మూలలో ఉంటాడు, మీరు ఈ మూలలో ఉంటాడు. సో అది సాలోక్య ముక్తి. సామీప్యం అంటే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన పక్కనే ఉంటారు మీరు, అది సామీప్య ముక్తి. అంటే భగవంతుడికి ఎంతో దగ్గరగా ఆయన సాన్నిహిత్యంలో ఉండడం సామీప్య ముక్తి. ఆయన రూపాన్ని పొందడం సారూప్య ముక్తి. ఆయన లోకాన్ని పొందడం సాలోక్య ముక్తి. ఆయన యొక్క వైభవాన్ని పొందడం సారిష్టి ముక్తి. ఆయన యొక్క దేహ కాంతిని మాత్రమే పొందడం సాయుధ్య ముక్తి. ఇలా 5 రకాల ముక్తులు ఉన్నాయి. 5 ఫస్ట్ది మనం పెద్దగా కోరుకోం, కొంతమంది కోరుకుంటారు, తప్పలేదు. అంటే దీనికన్నా అది బెటర్ కాబట్టి, ఈ భౌతికానికన్నా దీనికన్నా అది బెటర్ కాబట్టి. అంటే అప్పులో ఉన్న కన్నా అప్పులు లేకపోవడం బెటర్. కానీ కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కోరుకుంటారు, ఉండాలి కదా. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఈ 4 అది. కానీ ఈ 5 మించినటువంటిది ఇంకోటి ఉందండి. ముక్తికి మించినది భక్తి. అంటే ఈ ముక్తిలో భక్తి ఉంటుంది, ఈ 4 రకాల ముక్తుల్లో భక్తి ఉంటుంది ఖచ్చితంగా. కానీ చాలామంది, కొంతమంది భగవంతుడి రూపం కావాలనుకుంటారు కానీ ఆయన సేవ కావాలనుకోరు. ఆయన వైభవం కావాలనుకుంటారు కానీ ఆయన సేవ కావాలనుకోరు. ఆయన పక్కనే ఉండాలనుకుంటారు కానీ ఆయనకి ఏదో సేవ చేద్దాం అనుకోరు కొంతమంది. నిజం. కానీ భక్తులు అన్నవాళ్ళు, నాకు ఆయన రూపం అక్కర్లేదు, ఆయన లోకం అక్కర్లేదు, ఆయన పక్కనే ఉండి తిరగాల్సిన అవసరం కూడా లేదు, నాకు ఆయన ఒక వైభవం నాకు అక్కర్లేదు, ఆయన సేవ ఉంటే చాలు. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన లేకపోయినా కూడా ఆయన నన్ను ఏదో ఒక సేవలో వినియోగిస్తే, సేవలో ఎంగేజ్ చేస్తే అది చాలు నాకు అనుకుంటారు కొంతమంది భక్తులు. ఆయన సేవా భాగ్యాన్ని కోరుకుంటారు, ఆయన పట్ల ప్రేమను కోరుకుంటారు, ప్రేమతో ఆయనకి సేవ చేసే అవకాశాన్ని కోరుకుంటారు. అది భక్తి అండి. అది 5 రకాల ముక్తుల కన్నా గొప్పది.
సాలోక్య సారిష్టి సామీప్య సారూప్యైకత్వముప్యుత దీయమానం న గృహణంతి వినా మత్సేవనం జనాః అని శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో కపిలముని చెప్పాడు. ఆయన కూడా భగవంతుడికి అవతారం. అంటే ఈ 5 రకాల ముక్తుల్ని సాక్షాత్తు భగవంతుడే భక్తుడికి ప్రసాదించినా కూడా అందులో సేవ లేకపోతే భక్తుడు ఆ ముక్తిని స్వీకరించడు. సేవ లేని ముక్తి నాకు అక్కర్లేదు. అదేమిటి, నాలాగా నీకు 4 చేతులు ఇస్తాను, ఏం చేసుకుంటాను స్వామి 4 చేతులు, 2 చేతులు ఎక్స్ట్రా బరువు, అంతేగా నాకు నీ యొక్క విష్ణు దూతరూపం విష్ణు రూపం సారూప్య ముక్తి నాకు అక్కర్లేదు. సేవ అంతా చెప్పు, వస్తాను, సేవ వస్తే చేస్తాను. నీకు నాలాగే పెద్ద వైభవం ఇస్తాను, నీకు పెద్ద అంటే మిస్టిక్ పవర్స్ ఇస్తాను, సిద్ధులు ఇస్తానంటే నాకు సిద్ధులతో పని లేదు, సేవతో పని. వినామత్ సేవనం జనాః, సేవ లేకపోతే ముక్తి కూడా అక్కర్లేదు అని భక్తులు అనుకుంటారు. ఒక చిన్న కథ చెప్పన, తిరుపతిలో జరిగింది, వాస్తవం. రామానుజాచార్యుల వారికి తెలియని వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా మీరు దక్షిణ భారతదేశంలో ఉంటున్నారు. శ్రీమద్ రామానుజాచార్యుల వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. వారిలో ఒక శిష్యుడి పేరు అనంతాచార్యులు. ఈ అనంతాచార్యుల్ని రామానుజాచార్యుల వారు తిరుమలకు పంపించారు కొండెక్కడానికి. కొండెక్కి అక్కడ చక్కటి పూలవనం సృష్టించి ఆ పువ్వులతో చక్కగా మాలలు కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించమని చెప్పి ఆదేశించి అనంతాచార్యుల్ని ఆ తిరుమల కొండ మీదకి పంపించారు. అక్కడ ఆయన చక్కగా పూలవనాన్ని చక్కగా సృష్టించి ఆయన పువ్వులు కోస్తూ తులసి దళాలు కోస్తూ చక్కగా భగవంతుడికి సేవ చేస్తున్నాడు. ఆయనకి శిష్యులు కూడా వచ్చేశారు. అలా అనంతాచార్యులు ఒకసారి తోటలో పువ్వులు కోస్తున్నప్పుడు ఆయన ఒక పాము కాటేసిందండి. పాము కాటేసింది, విషం కిందలో శరీరంలోకి. ఆ శిష్యులు, ఆయన శిష్యులు అది చూశారు. వాళ్ళకి భయం వేసింది. వెంటనే వచ్చి, గురువుగారు ఏమిటి, మిమ్మల్ని పాటు పాము కాటేసింది, మీరు వెంటనే వచ్చి మందు వేసుకోవాలి, విరుగుడు తీసుకోవాలి ప్లీజ్ అంటే, ఆయన నేను ఇప్పుడు సేవలో చాలా బిజీగా ఉన్నాను, భగవంతుడికి మాలలు కట్టాలి, తులసి దళాలు కొయ్యాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఈ ముందేసుకునే టైం నాకు లేదు అని చెప్పి ఆయన సేవలో నిమగ్నం అయిపోయాడు. శిష్యులు అడుగుతున్నారు, గురువుగారు వద్దంటున్నారు. అప్పుడు శిష్యులందరూ ఏం చేశారంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. స్వామి, నీ మహాభక్తుడైనటువంటి అనంతాచార్యులకి పాము కాటేసింది, అయినా ఆయన విరుగుడు తీసుకోవట్లేదు, ముందు తీసుకోవట్లేదు, నువ్వైనా చెప్పంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మాట్లాడిందండి. వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో స్వయంగా ఈ భక్తులందరితో చెప్పి అనంతాచార్యులను నా సమక్షంలోకి పిలవమని చెప్పాడు ఆయన. అనంతాచార్యులని తీసుకొచ్చి ఈయన విగ్రహం ముందు పెట్టారనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి స్వయంగా అనంతాచార్యుల్ని ఇలా అడిగాడు, అనంతాచార్య, నిన్ను పాము కాటేసింది, నీ శరీరంలోకి విషం ప్రవేశిస్తుంది, నీ యొక్క శిష్యులందరూ ఆందోళన చెందుతున్నారు, కాబట్టి మందు వేసుకో, విషం పాకుతుంది, లోపలికి వెళ్తుంది, ప్రవేశిస్తుంది అంటే అనంతాచార్యులు ఏమన్నారు తెలుసా, స్వామి, ఏ విషం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నాలోనే ఉన్నటువంటి అరిషడ్వర్గాలు అనే విషయం, దాని గురించి మాట్లాడుతున్నావా? ఈ పాము నాలోకి ఎక్కించినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నావా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? నాలో ఆల్రెడీ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే విషయం చాలా పెద్దగా ఉంది, లేదు. కానీ ఆయన మహాభక్తుడు కాబట్టి, ఆయనలో ఒక నమ్రత ఉంది కాబట్టి, వినయ విధేయతలు ఉన్నాయి కాబట్టి, ఆయన ఎంత మహాభక్తుడైనా మహాభక్తుడని భావించకుండా నాలో ఎంతో కామం క్రోధం అవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాడు. నాలో ఉన్నటువంటి అరిషడ్వర్గాల విషం ఆ పాము విషం కన్నా ఘాటుగా ఉంటే, ఎక్కువగా ఉంటే, ఆ పాము విషం నన్ను ఏం చేయలేదు. అప్పుడు నేను చాలా సరే, ఆ పాము విషం నాలోనే ఉన్నటువంటి విషయం కన్నా ఎక్కువ పవర్ఫుల్ అయితే అప్పుడు చనిపోతాను. ఒకవేళ నేను చనిపోతే ఈ భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి విరజానదిలో నేను స్నానం చేసి వైకుంఠ ధామానికి వచ్చి నిన్ను అక్కడ సేవిస్తాను. ఒకవేళ నేను మరణించకపోతే ఇక్కడే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నిన్ను ఈ విగ్రహ రూపంలో సేవిస్తాను. నేను ఎక్కడున్నా అక్కడున్నా, చనిపోయినా చనిపోకపోయినా నా జాబ్ ప్రొఫైల్లో డిఫరెన్స్ లేదు. నేను ఎక్కడ చేసేది సేవే, అక్కడ చేసేది సేవే. వైకుంఠం వచ్చే నీకు సేవ చేయాలని లేదు, ఎక్కడే భూలోక వైకుంఠంలో మన ఈ తిరుమల కొండలో నీ యొక్క విగ్రహ రూపానికి నేను సేవ చేసుకున్నా నాకు సరిపోతుంది. నేను ఎక్కడున్నా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా భౌతిక ప్రపంచంలో ఉన్నా నీ సేవ నాకు ముఖ్యం, ముక్తితో నాకు సంబంధం లేదు.
ముక్తి అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి చేరుకోవడం, దాన్ని ముక్తిగా చాలామంది అనుకుంటారు. కానీ నిజమైనటువంటి ముక్తి ఏమిటంటే, నిజమైన లిబరేషన్ ఏమిటంటే, ఎక్కడున్నా సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుడినే తెలుసుకుంటూ ఆయన సేవలో నిమగ్నం కావడం నిజమైనటువంటి ముక్తి అండి. మరి ఇప్పుడు సేవ అన్నారు, అంటే సేవకి ఇంత గొప్పతనం ఉంది, ఇంత ప్రాముఖ్యత ఉందా అని అనిపిస్తుంది ఇదంతా వింటే. మరి ఆరాధన కూడా ఉంది, భక్తిలో రకరకాలు అన్నారు మీరు. ఆరాధన సేవ ఏం చేసినా కూడా నిజంగా ఇంతే ఫలితం ఉంటుందంటారా? ఇప్పుడు ఆరాధన అంటే ఏమిటండి? భౌతికంగా చేసేవి అవన్నీ కూడా, ధూపదీప నైవేద్యాలు ఆరాధనలో భాగం. అది భౌతికమైన దానికి లేదు కదా. ఒక పువ్వు ఉంది, ఇప్పుడు మీరు దేవుడి పాదాల దగ్గర పువ్వుని చూస్తున్నారు, ఆ పువ్వు భౌతికమే. కానీ ఆయన పాదాల దగ్గర పెట్టారు కాబట్టి, ఒక ప్రేమతో భక్తితో ఆయన పాదాలకు సమర్పించారు కాబట్టి అది భౌతికం కాదండి, అది ఆధ్యాత్మికం అయిపోయింది. మ్యాటర్ బికమ్ స్పిరిట్, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువలైజింగ్ మ్యాటర్. అంటే సాధారణమైన పదార్థాన్ని దివ్యంగా మార్చడం, భౌతిక పదార్థాలని ఒక ఆధ్యాత్మిక పదార్థాలుగా మార్చడం. భగవంతుడికి మీరు నివేదన చేస్తే అన్నం నైవేద్యం అవుతుంది, ప్రసాదం అవుతుంది. ప్రసాదం స్పిరిచువల్, నార్మల్ అన్నం మెటీరియల్. ప్రభుజీ, పురాణాల విషయానికి వస్తే మనకు ఎన్నో పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో ముఖ్యంగా అంటే ఒక్కొక్క దాంట్లోంచి మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటాము. దేని ప్రత్యేకత దాందే. కానీ ఎన్ని పురాణాలు ఉన్నా, ఎన్ని గ్రంథాలు ఉన్నా, ముఖ్యంగా శ్రీమద్ భాగవతానికి సంబంధించిన ప్రాముఖ్యత మాత్రం నిజంగా చాలా ఎక్కువగా, అంటే మాట్లాడుతూనే ఉంటారు, అందులో విషయాల్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎక్కువగా ప్రాముఖ్యత చెందింది అని అంటే శ్రీమద్ భాగవతం. ఎందుకని? ఎందుకంటే ఒకటండి, అన్ని పురాణాలు గొప్పవే, ఏ పురాణాలని మనం తక్కువ చేసి చూడకూడదు. కానీ భాగవతానికి ఇంత ప్రాముఖ్యత ఏమిటి? దానికి ఈ పురాణాలన్నింటినీ రచించినటువంటి వ్యాసుని అడగాలి మనం. ఆ వ్యాస మహర్షి 4 వేదాలని రచించాడు. అంటే అప్పట్లో వేదాలు శబ్ద రూపంలో ఉండేవండి. చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాల నుంచి ఈ 4 వేదాలు వెలువడాయి. ఆ వేదాల్ని అర్థం చేసుకునేటువంటి మహా ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారు. ఆ వేదాలని కేవలం తమ బోధనల ద్వారా అందరికీ పంచారు. అది విని శిష్యులు అర్థం చేసుకునేవాళ్ళు, గుర్తు పెట్టుకునేవాళ్ళు, నలుగురికి చెప్పేవాళ్ళు. అలా వేద విద్య అంతా అప్పట్లో శబ్ద రూపంలోనే ఉండేది, పుస్తక రూపంలో లేదు, గ్రంథ రూపంలో లేదు. కానీ కలియుగంలో ఉన్న వ్యక్తులకి రాసి పెట్టినా కూడా గుర్తుండదు కదా, వింటే ఏం గుర్తుంటుంది? కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులకి వేద విద్యను అందించాలని చెప్పి వ్యాస మహర్షి ఈ 4 వేదాలని, అంటే 4 వేదాలు ఒక కుప్పలా ఉండేది అనమాట. ఒక 4 వేదాల యొక్క మంత్రాలు ఒక రత్నాల రాశిలాగా ఒకేలా ఉండేవి. ఆ 4 రకాల మంత్రాల్ని విభజించి ఋగ్ యజు సామ ఈ వేదాలు 4 వేదాలని ఆయన ప్రత్యేకించి రచించారు. ఋగ్ యజు సామ అథర్వవేదాలు. అలా మన వ్యాస మహర్షి ఈ 4 వేదాల్ని రచించి తర్వాత 18 పురాణాలని రచించారు, మహాభారతాన్ని కూడా రచించారు, ఉపనిషత్తులు రాశారు. ఇన్ని గ్రంథాలని రచించినటువంటి ఆయనకి మనస్సులో ఏదో వెలికి, ఏదో అసంతృప్తి. ఇన్ని పురాణాలు రాశానే, ఇన్ని వేదాలు రాశానే, ఇంకా నా మనసులో ఎందుకు ఎటువంటి సంతృప్తి కలగలేదు? పైగా ఆయన ఏ భావనతో రాశారండి? నిస్వార్థ భావనతో రాశారు. కేవలం కలియుగంలో ఉన్నటువంటి ప్రజలకి శ్రేయస్సును చేకూర్చాలని ఒక శ్రేయోభిలాషిగా ఆయన రచించారు. అవునా? అయినా కూడా ఆయన మనసులో సంతృప్తి లేదు. మీరు నిస్వార్థంగా ఏ పని చేసినా కూడా మీకు సంతృప్తి కలుగుతుంది. కానీ స్వార్థపూరిత భావనతో చేసినటువంటి ఏ కార్యమైనా కూడా సంతృప్తినివ్వదండి. ఇచ్చినా అది తాత్కాలిక సంతృప్తి కానీ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ కాదు. కానీ వ్యాస మహర్షి సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క అవతారం అయినటువంటి గ్రంథకర్త అయినటువంటి వ్యాస మహర్షి ఇన్ని గ్రంథాలు రచించినా కూడా ఆయనకి ఆనందం లేదు, ఆయనకు ఒక సంతృప్తి లేదు. ఆయన ఆలోచిస్తున్నాడు, తప్పు ఎక్కడ జరిగింది, ఏం చేశాను నేను అని ఆలోచిస్తే ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. నేను ఇన్ని పురాణాలు రచించినా కూడా అందులో కృష్ణ భక్తుని గురించి పెద్దగా వివరణ ఇవ్వలేదు. అక్కడక్కడ ఇచ్చినా కూడా దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కృష్ణ భక్తి గురించి, భక్తి మార్గం గురించి, ఆ భగవంతుడి అవతారాల గురించి, ఆయన యొక్క మహాభక్తుల గురించి ఉన్నటువంటి వర్ణన తక్కువ అనమాట వేరే పురాణాల్లో. అందులో ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎక్కువ ఉంది, ధర్మార్థ కామాల గురించి ఎక్కువ ఉంది, మోక్షం గురించి కూడా తక్కువ ఉంది అనమాట. కానీ
భగవంతుడి యొక్క భక్తిని, నిస్వార్థ భక్తిని, ఉత్తమ భక్తిని నేను పూర్తిగా వివరించలేదే, అందుకే నాకు ఈ అసంతృప్తి అని ఆయనకు మనసులో అనిపించింది. అలా ఆలోచిస్తున్నాడు. వెంటనే ఈ వ్యాస మహర్షి యొక్క గురువు గారైనటువంటి నారద మహర్షి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ నారద మహర్షి కూడా వ్యాస మహర్షిని కాస్త మందలించాడు. వ్యాస భగవానుడా, నువ్వు మహాగ్రంథకర్తవి, శాస్త్రవేత్తవి, అటువంటి నువ్వు రాసినటువంటి ఇన్ని పురాణాల్లో, ఇన్ని వేదాల్లో చాలా వరకు త్రిగుణాల గురించి రాశావు. త్రిగుణాలు అంటే సత్వరజ స్తమో గుణాల గురించి రాశావు నువ్వు. అందుకే కృష్ణుడే అంటాడు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. ఈ వేదాల్లో చాలా వరకు త్రిగుణాల గురించినటువంటి చర్చ ఉంది. నువ్వు నిస్త్రైగుణ్యుడు కావాలి, అంటే గుణాలకు అతీతంగా కావాలి. అంటే వేదాలు, పురాణాలు ఒక వరకు కొంతవరకు మనకి చక్కటి సందేశాలను ఇస్తాయి. వాటిలో చాలా జ్ఞానం ఉంటుంది. కానీ వాటికన్నా నిగూఢమైనటువంటి ఒక జ్ఞానం ఉందండి. అదే భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం. అది నిస్వార్థ భక్తి ఇచ్చేటటువంటి ఆ సంతృప్తి ఈ ధర్మ కార్యక్రమాలు, తర్వాత ఈ కర్మ, జ్ఞానం, యోగం, అష్టాంగ యోగం, ధ్యానం, వీటిలో అంత దొరకదన్నమాట. కానీ వీటి గురించినటువంటి చర్చ ఎక్కువ ఉంది. త్రిగుణాల గురించిన చర్చ, ధర్మార్థ కామ మోక్షాల గురించినటువంటి చర్చ, అవన్నీ ఇందులో ఎక్కువ ఉన్నాయి ఆయన రాసినటువంటి పుస్తకాలు. కానీ భక్తిని పూర్తిగా, నిస్వార్థ భక్తిని పూర్తిగా వివరిస్తూ, చాలా డీటెయిల్గా వివరిస్తూ నువ్వు శ్రీమద్ భాగవతాన్ని రచించు, అప్పుడు నీ మనసుకి పూర్తి సంతృప్తి కలుగుతుంది అని మన నారద మహర్షి వ్యాసుని ఆదేశించాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచిస్తే ఆ శ్రీమద్ భాగవత రచన ద్వారా ఆయనకి పూర్తి సంతృప్తి కలిగింది. మీ వెనకాల ఉంది శ్రీమద్ భాగవతం 12 స్కందాలు. ఈ మహాగ్రంథం శ్రీమద్ భాగవతం సాక్షాత్తు గ్రంథకర్త అయినటువంటి వ్యాసుడికి పూర్తి సంతృప్తిని కలిగించినటువంటి గ్రంథం అన్నమాట. అందుకే దానికి అంత ప్రాముఖ్యత. ఇదంతా కూడా ఈ శ్రీమద్ భాగవతం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథ స్వరూపం. ఆయనకి మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, నరసింహావతారం, ఇలా ఎన్ని అవతారాలు ఉన్నాయి కదా, అలాగే ఇది గ్రంథావతారం అండి. పుస్తక రూపంలో స్వామి ఉంటే అది ఇప్పుడు ఇక్కడ స్వామిని చూస్తున్నారు, అక్కడ పుస్తకాన్ని చూస్తున్నారు. ఇప్పుడు 12 స్కందాలు ఉన్నాయి కదా, ఈ 12 స్కందాలు ఆయన యొక్క స్వరూపం ఎలాగో నేను చెప్తాను. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠో భుజాంతరం దోర్యుగలం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయౌ ముఖారవిందం దశమః ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. అంటే శ్రీమద్ భాగవతంలో మీ వెనుకున్నటువంటి ఆ పుస్తకంలో 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాలు శ్రీకృష్ణుడి రూపం అన్నమాట. పాదం యదీయో ప్రథమ ద్వితీయో, మొదటి స్కందం, రెండవ స్కందం, ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, ఈ రెండు కృష్ణుడి యొక్క పాద పద్మాలతో సమానం. తృతీయ తుర్యో కథితం యదూరు, మూడవ స్కందం, నాలుగవ స్కందం ఆయన యొక్క ఊరువులతో, తొరలతో సమానం. నాభిస్తథా పంచమ ఏవ, ఐదవ స్కందం, పంచమ స్కందం ఆయన యొక్క నాభితో సమానం. భుజాంతరం దోర్యుగళం తథాన్యం, ఆరవ స్కందం ఆయన యొక్క ఛాతి, వక్షస్థలంతో సమానం. ఏడవ స్కందం, ఎనిమిదవ స్కందం ఆయన యొక్క చేతులతో సమానం. కంఠస్థు రాజన్ నవమో యదీయు, శ్రీమద్ భాగవతంలోని 9వ స్కందం ఆయన యొక్క కంఠంతో సమానం. ముఖారవిందం దశమః ప్రఫుల్లం, శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందం, 10వ స్కందం ఆయన యొక్క ముఖారవిందంతో సమానం. 11వ స్కందం నుదుటితో సమానం. 12వ స్కందం శిరస్సుతో సమానం. ఇలా మీరు శ్రీమద్ భాగవతాన్ని ప్రథమ స్కందం నుంచి ఆఖరి 12వ స్కందం వరకు చదివితే శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల నుంచి ఆయన ముఖం వరకు దర్శనం చేసుకుంటున్నట్టు అనమాట. ఆయన స్వరూప దర్శనం మీకు చక్కగా కలుగుతుంది శ్రీమద్ భాగవతాన్ని చదివితే. అది భాగవతానికి ఉన్న ప్రాముఖ్యత. అంటే భాగవతం చదవాలి అని అంటే చదివితే మాకేదో ఉపయోగం ఉంది, మా జీవితం ఒక మంచి బాటలో వెళ్తుంది, ఇంతవరకు బాగుందండి. మరి చదవాలంటే నియమాలు అంటారు, ఎందుకండి నియమాలు అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరికింది. అంతే కదా ప్రభుజీ? అంటే కృష్ణుడు రూపం ఒక అవతారంలో ఉంటే ఇలా,
ఇంకొక అవతారం ఏదైనా ఉంది గ్రంథ రూపంలో ఉంటే అంటే అలా అంటే తెలుసుకుంటున్నాం, ఆయన ఆరాధన చేస్తున్నాం ఒక రకంగా చదువుతూ, కాబట్టి ఆ నియమాలు అంతే అంటారా నేను చెప్పింది? నియమాలంటే ఇప్పుడు నియమాలు ఏమన్నారు మీరు? ఇప్పుడు ఆహార నియమాలు అంటారు, చదవాలన్నప్పుడు రకరకాల నియమాలు పాటించాలి అంటూ ఉంటారు కదా, ఎందుకండి నియమాలు? పుస్తకం చదవడానికి మంచి తెలుసుకుంటున్నాము. ఆహార నియమాలు అంటే ఏది పడితే తినడం, భాగవతం చదవడం, అది ఓకే అనా మీ భావన? ఓకే, అంటే ఏది పడితే తిన్నా కూడా చదవండి, కానీ చదివారు అనుకోండి, నిజంగా చదివారు అనుకోండి, అది ఆపేస్తారు. ఓ, మార్పు అక్కడ మొదలవుతుంది అంటారు. నియమం అంటే ఒక రూల్ అన్న, రెగ్యులేషన్ అన్న, విధి అన్న, నిషేధం అన్న, నియమం అన్న, దానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఎందుకు ఆహార నియమాలు? ఇప్పుడు ఆహారం కూడా 3 రకాలండి. అవును, సత్వగుణంలో ఆహారం, రజోగుణంలో ఆహారం, తమో గుణంలో ఆహారం. ఇప్పుడు ఆహారం మనకి సత్వగుణంలో ఉందనుకోండి, మన ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. అదే ఆహారం తమో గుణంలో ఉందనుకోండి, మన మైండ్ మందు బారిపోద్ది అనమాట. మన ఆలోచనలు, మన బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది. సో అందుకే ఆహార నియమాలు భగవద్గీతలో చెప్పారు ఆహార నియమాలు. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ నియమాలు ఉంటాయి, కొన్ని అనవసరమైన నియమాలు ఉంటాయి. అవి అనవసరమైన రూల్స్, మనం దాన్ని పెద్ద పట్టించుకోకూడదు. కానీ చిన్న నియమాలు ఉంటాయి కదా, ఇంపార్టెంట్ నియమాలు, భక్తికి దోహదపడే నియమాలు మనం పాటించాలి. ఏ నియమాలు అయితే మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్తాయో ఆ నియమాలను స్వీకరించడం వల్ల తప్పులేదు. కానీ కొన్ని ఏమిటంటే మూఢనమ్మకాలు నియమాలు ఉంటాయి, సో వాటిని పెద్ద పట్టించుకోకండి. వీళ్ళే చదవాలి, వీళ్ళు చదవకూడదు, కొన్ని ఉంటాయి. ఎందుకు ఏమైనా చెప్పుకోవడం ఎందుకని, కానీ వాటిని ఫెనటిక్గా ఉండకూడదు. మనం లిబరల్గా ఉండాలి, కానీ లిబరాలిటీ పేరుతో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నియమాలను కూడా మనం ఉల్లంఘించకూడదు. అవును. ప్రస్తుతం అంటే అది ఒక సమస్యగానే మారింది నిజంగా. మూఢనమ్మకాలని అతిగా రుద్దటం వల్ల అసలు వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం అని అక్కడే ఆగిపోతున్నారు చాలా మంది. ప్రభుజీ, ఇప్పుడు ఈ భౌతిక విషయాల్లో కనుక మనం తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తిని కనుక మనం తీసుకుంటే ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడ్డవారే. వ్యసనము అంటే అది తాగటమా తినటమా ఒకటే వ్యసనం కాదు. ఒక మనిషి అలవాటు పడినా కూడా అది ఒక అడిక్షన్గానే మారిపోతుంది. అయితే ఈ కొంతమంది ఏమంటారంటే ఏదో మారాలి అడిక్ట్ అయిపోయారు అది ఇది అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా మేము మారేదే ఉంది, కొత్తగా మేము ఏమన్నా అలవాటు చేసుకున్నదా? పురాణాల నుంచి ఉంది కదా, ధర్మరాజు జూదానికి వ్యసనపరుడు, ఆయన అక్కడ అడిక్ట్ అయిపోయాడు అని చెప్తూ ఉంటారు. మరి ఆయన్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి? అంటే మేము మారాలా, లేకపోతే మీరు ఏం చెప్తున్నారు అసలు మాకు దీన్ని ఉద్దేశించి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్తారు మీరు అక్కడ ధర్మరాజుకి, ఇక్కడ ఈ వ్యసనాలకు అలవాటు పడ్డవారు? అంటే ప్రతి ఒక్క వ్యక్తి దేనికొక దానికి అడిక్ట్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ పిల్లలకే అవ్వచ్చు, వాళ్ళ భర్తకు అవ్వచ్చు, భార్యకు అవ్వచ్చు, వస్తువుకు అవ్వచ్చు, దేనికొక దానికి. ధర్మరాజు వ్యసనపరుడు అనడం కన్నా అధర్మం ఇంకోటి లేదండి. ఘాటుగా ఉందా? నిజమండి. ధర్మరాజు వ్యసనపరుడు కాదు, ధర్మరాజు మహాధర్మవేత్త. మరి జోదం ఎందుకు ఆడండి? అదే మెయిన్ క్వశ్చన్. అందరూ ఎలా అవుతాడండి? ఎన్నిసార్లు ఆడాడండి జోదం? మీరు ఎన్నిసార్లు చూసారు అది? పరిచయం ఉన్నట్టు మాట్లాడతారు. ఏదో సినిమాలో ఎవరో ఒక డైలాగ్ చెప్పారు, ధర్మరాజు వ్యసనపరుడు అంటే అదేమి శాస్త్ర వాక్యం అయిపోదండి, వేదవాక్యం అయిపోదు. చెప్తాను. ధర్మరాజు జోదం ఎందుకు ఆడాడు, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చెప్తాను. మహాభారతం చదివితే తెలుస్తుంది. మహాభారతంలో ఒకసారి ధర్మరాజు, ఇతర పాండవులు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళందరూ ఎంతో సుఖంగా ఇంద్రప్రస్థాన్ని పరిపాలించుకుంటున్నారు. ఒకరోజు విదురుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వచ్చి ధర్మరాజుతో ఏమన్నాడంటే, ధర్మరాజా, ధృతరాష్ట్రుడి నుంచి నీకు ఒక ఆహ్వానం వచ్చింది. ఏమిటా ఆహ్వానం? నువ్వు హస్తినాపురానికి వచ్చి ఈ దుర్యోధనుడితో జోదం ఆడాలి, జోదానికి, గ్యాంబ్లింగ్కి నీకు ఇన్విటేషన్ వచ్చింది అని అన్నాడు. అదేమిటండి జోదానికి ఇన్విటేషన్ ఏమిటి, ఇదేమిటి అంటే నేను దీనికి ఒప్పుకోవట్లేదు అన్నాడు ధర్మరాజు. ఎందుకంటే ఈ జోదం అనేది బంధువుల మధ్యలో కూడా చిచ్చు పెడుతుంది, వైరం తీసుకొస్తుంది. మన యొక్క బంధుమిత్రులతో మనం జోదం ఎలా చేస్తామండి, అది నాకు ఇష్టం లేదంటే విదురుడు ఏమన్నాడంటే, సరే మనలో మనమాట, ఈ విషయాలన్నీ నేను ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి చక్కగా పూసకొచ్చినట్టు చెప్పాను. కానీ ఎందుకో ధృతరాష్ట్రుడు ఏదో పన్నాగ పన్నినట్టున్నాడు, నువ్వు ఖచ్చితంగా వచ్చి జోదం ఆడవలసిందే అని ఆదేశించాడు. దానికి ఒక ముస్తాబు వేశారనమాట. ఏముంది, ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి కూర్చుని ఏదో ఆడుకుంటున్నారు, ఏముంది, అటువంటి ఒక
ఉంటుంది కదా, మా కుటుంబంలో అన్నదమ్ములు బంధువులు వీళ్ళందరూ వచ్చి కూర్చొని పేకాట ఆడుకుంటామండి, తప్పేముంది అని అంటారు కదా. దానికి ఆ ఫీల్ ఇచ్చి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూదానికి పిలిచాడండి. ధర్మరాజు ఇష్టం లేకపోయినా కూడా తండ్రి అంతటి వాడు, ఈ హస్తినాపురానికి చక్రవర్తి అయినటువంటి ఈ ధృతరాష్ట్రుడు పిలిచాడు కాబట్టి ధర్మరాజు వెళ్ళవలసి వచ్చింది, యుధిష్ఠిరుడు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఆ సభలో ఈ జూదాన్ని ఏర్పాటు చేసి దుర్యోధనుడు ఏమన్నాడంటే జూదం ఆడాలన్నాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అన్నాడు. అక్కడ ఇంద్రప్రస్థంలో విదురుడు ముందు అన్నాడు, మళ్ళీ ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి ముందు, విదురుడి ముందు, భీష్ముడి ముందు, ద్రోణుడి ముందు, మొత్తం ఎంటైర్ కురు సభ ముందు ఏమన్నాడంటే ధర్మరాజు, ఈ జూదం అనవసరంగా మన అన్నదమ్ముల మధ్య వైరాన్ని కల్పిస్తుంది, ఈ జూదం వల్ల మనకి అనవసరమైనటువంటి సంఘర్షణ వస్తుంది, కాబట్టి మనం జూదం ఆడవద్దు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరూ ఏమన్నా లేదు చిన్న సరదా జాయ్ఫుల్గా మనం ఒక మ్యాచ్ ఆడుకుంటున్నాం, మనం సరదాగా ఆడుకుంటాం కుటుంబ సభ్యులు, తప్పేం లేదు అంటే మళ్ళీ ధర్మరాజు మన ఈ ధృతరాష్ట్రుడిని చూశాడు. ధృతరాష్ట్రుడు ఏమిటి సైలెంట్గా ఉంటున్నాడు. అంటే నా బిడ్డ, నా కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఏం చెప్తే అదే నువ్వు చెయ్యాలి అన్నటువంటి వైఖరిలో అక్కడ సైలెంట్గా ఖాళీ కూర్చున్నాడు అనమాట. రాజు ఆమోదిస్తున్నాడు, రాజు తరపున యువరాజు మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. ఇక్కడ సామ్రాట్ అయినటువంటి యుధిష్ఠిరుడు కూడా కేవలం పెద్దవారి మీద గౌరవం వల్ల, పాండు మహారాజు ధర్మరాజు యొక్క ఫాదర్, ధృతరాష్ట్రుడు పాండు మహారాజు బ్రదర్, కాబట్టి ఈ ధర్మరాజు పాండవులందరూ ధృతరాష్ట్రుడిని కూడా తండ్రికి ఇచ్చేంత గౌరవాన్ని ఆయనకి ఇచ్చారు. కాబట్టి తండ్రి గారు రాజుగారు ఆదేశిస్తున్నారు కాబట్టి, ఆమోదిస్తున్నారు కాబట్టి, వారు కూడా ఆడాలి అని ఆశిస్తున్నారు కాబట్టి ఆడదామని కూర్చున్నాడు అనమాట. కూర్చున్నప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు, తాను కూర్చోకుండా శకుని కూర్చోబెట్టాడు. అప్పుడు ధర్మరాజుకి ఇంకొక అవకాశం దొరికింది. అప్పటి వరకు వద్దు అంటున్నాడు, ఆయన కూడా కావాలంటున్నాడు. ఇంకా దుర్యోధనుడు ఏం చేశాడు తెలుసా, అంటే నీకు భయం వేస్తుందా, భయపడుతున్నావు కదా నువ్వు, రెచ్చగొట్టాడు. అంటే ఒక క్షత్రియుడు ఎవరైనా యుద్ధానికి పిలిస్తే కాదనకూడదండి, జూదానికి పిలిస్తే కాదనకూడదండి. యుద్ధానికి జూదానికి ఒక క్షత్రియుడిని, ఒక రాజుని ఆహ్వానిస్తే వాళ్ళు నో చెప్పకూడదు, అది వాళ్ళది రాజధర్మం. కాబట్టి అయినా కూడా కాదంటున్నాడు. రాజధర్మం కన్నా ఈ కుటుంబ ధర్మం విలువ ఇవ్వాలని చెప్పి కాదంటున్నాడు. అయినా కూడా దుర్యోధనుడు రెచ్చగొడుతున్నాడు, శకుని కూడా రెచ్చగొడుతున్నాడు, కర్ణుడు కూడా రెచ్చగొడుతున్నాడు. అందుకే ఆడవలసి వచ్చింది. కానీ శకుని అక్కడ కూర్చోబెట్టేసరికి దుర్యోధనుడు ధర్మరాజు మళ్ళీ ఏమన్నాడంటే నేను ఆడినాడు. ఎందుకంటే ఎవరైనా జూదం ఆడాలంటే సమవిద్యులు కావాలి. దుర్యోధనుడు మేమిద్దరు యువరాజులం కాబట్టి, దుర్యోధనుడు రాజు కాదు, యువరాజు మాత్రమే. కానీ యుధిష్ఠిరుడు రాజు. అయినా కూడా ఇద్దరు కురువంశానికి చెందిన వాళ్ళు కాబట్టి మేము ఆడొచ్చు. ఈ శకుని ఎందుకు ఆడతాడంటే అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు ఎగతాళి చేస్తూ భయపడుతున్నావు కదా, ఎవరాడితే ఉంది, నేను రాజకుమారుణ్ణి, నీతో ఆడే అర్హత నాకుంది, నేను ఇతన్ని నియమిస్తున్నాను, నా తరపున ఆడతాడు, ఏముంది అంటే తప్పక ఆడాడు అనమాట. మళ్ళీ ధృతరాష్ట్రుడు చూశాడు. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు, ఆడాల్సిందే అంటున్నాడు. ఇంకా తప్పక ధర్మరాజు ఆడవలసి వచ్చింది. ఒకటి, ఆయనకి ఆడడానికి ఇష్టం లేదు. రెండు, ఆయనకి రాజు కూడా. జూదం ఎలా ఆడాలో పూర్తిగా ఆయనకి ఎక్స్పర్టీస్ లేదండి. కానీ శకుని మహా ఎక్స్పర్ట్ అన్నమాట. అంటే జూదంలో ఎక్స్పర్ట్ అయిన వాడు ధర్మంలో ఎలా ఎక్స్పర్ట్ అవుతాడండి? ధర్మంలో అంత నైపుణ్యం ఉన్నవాడికి జూదంలో నైపుణ్యం ఎలా వస్తుందండి? అసలు అది ఫిట్ అవ్వట్లేదు. ఎవరైతే ధర్మరాజు వ్యసనపరుడు, జూదంలో ఎక్స్పర్ట్ అన్నాడో వాడికి ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం గురించి తెలియదు. ఆయన ధర్మంలో నిష్ణాతుడు, జూదంలో కానే కాదు. ఆయనకి ఆడడం సరిగ్గా రాదు, రెండు ఆడడానికి ఇష్టం కూడా లేదు. కానీ దుర్యోధనుడి ప్రోద్బలం మీద, ఆ ప్రొవొకేషన్ రెచ్చగొట్టడం మీద, అండ్ పైగా తండ్రి అంతటి రాజు యొక్క ఆజ్ఞ వల్ల ఆడాల్సి వచ్చింది అని చెప్పాడు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఎవరో ధర్మరాజును చూసి పులిని చూసి పెట్టుకున్నట్టు, అంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటి, సమయం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఇవన్నీ అవసరం లేదు. కానీ అక్కడ చేశారట, మేము చేస్తే తప్పేంటి? వాళ్ళు తప్పు చేయాలని ఉంది, ఒక రెఫరెన్స్ కావాలి.
వంక. అంతే, వంక కావాలి ఓకే. అంటే చెడు బుద్ధి ఉన్నవాడు ఇంకా కారణాలు వెతుక్కుంటాడు. అంతే. పురాణాల్లో ఇలాంటివి ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని వాడికి ఆసరాగా అనుకూలంగా మాట్లాడతారు, మార్చేస్తారు. అంటే పురాణాల్లో వేరే విషయాలన్నీ పాటిస్తున్నాడా? ఆహా, పాటించాలి, మంచి. ఒక్కటే పాటించాలి. అదే ప్రభుజీ, నారసింహ జయంతి ఇంకొక మాట రాబోతోంది. అండి. ధర్మరాజు జోదం ఆడడం వల్ల అంతా కోల్పోయాడు కదా, అది చూసానే బుద్ధి రావాలి కదా. రావాలి కదా. ధర్మరాజు అంతటి వాడే జోదం ఆడితే అన్ని కోల్పోయాడు. కోల్పోయాడు. నువ్వు జోదం ఆడితే నువ్వు అన్ని కోల్పోతావు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. మళ్ళీ అక్కడ కావాలని చేసింది కాదు, అయినప్పటికీ ఫలితాన్ని అనుభవించాడు. అవును, నువ్వు కావాలని చేస్తున్నావు. నీకు ఎలా ఉంటుంది నీ పరిస్థితి? కర్మ నీదే ఇంకా. ఓకే చెప్పండి. ప్రభుజీ, నారసింహ జయంతి రాబోతోంది. మరి ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఒక్కొక్క అంటే మెసేజ్ జనాలకి, భక్తులందరికీ ఇస్తూనే ఉన్నాడు. నిజంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో వచ్చి ఒక భక్తుడు అంటే ఒక ప్రియ భక్తుడిగా ఆయనకు ఎవరో ఒకరు ఉండటము, ఆ భక్తుడి ద్వారా మనకు ఒక మెసేజ్ ఇవ్వటము, ఆయన అవతారం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వటము, ఇదంతా చూస్తూ వస్తున్నాం. మరి నారసింహ అవతారం అనగానే గుర్తొచ్చేది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే ప్రియభక్తుడు నారసింహుడికి. మరి చూస్తే ప్రహ్లాదుడి తండ్రి ఏమో బద్ధ శత్రువు, రాక్షసుడు. మరి ఏంటి ఆయన కడుపులో ఈయన జన్మించడం ఏంటి, ఆయన స్వామికి ఇంత ప్రియభక్తుడు అవ్వటం ఏంటి? మరి నారసింహ జయంతి సందర్భంగా మనం వీరిద్దరి గురించి మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు ప్రజలకు కూడా తెలియజేయాలి. ప్రహ్లాదుడు మహాభక్తుడు ఎలా అయ్యాడు? అంత మహారాక్షసుడు, లోకకంటకుడైనటువంటి హిరణ్యకశిపుడు కొడుకే ఇంత మహాభక్తుడు ఎలా అయ్యాడు అన్న సందేహం చాలా మంది కలగచ్చు. కానీ మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, ఎంత రాక్షస బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, భక్తుడి కృప మన మీద అలా ప్రసరించింది అనుకోండి, మనం కూడా భక్తులుగా మారచ్చు. ఇంతకీ ఏ భక్తుడి కృప ప్రహ్లాదుని మీద ప్రసరించిందంటే నారద మహర్షి యొక్క కృప. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళాడు. బ్రహ్మని మెప్పించడం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క పరమార్థం ఏమిటి? ఆయన నుంచి వరాలు పొంది ఆ వరబలంతో విష్ణువుని సంహరించడం ఆయన యొక్క ఉద్దేశం, హిరణ్యకశిపుడు ఉద్దేశం. ఆయన అలా బయటికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. ఇంతలో ఏం జరిగింది? దేవతలు ఉన్నారు చూడండి, ఇంద్రాది దేవతలు, వీళ్ళందరూ హిరణ్యకశిపుడు భవనానికి వచ్చారు. హిరణ్యకశిపుడి భార్య పేరు కయాదు. ఆ కయాదు అప్పుడు గర్భవతి. కయాదు కడుపులో ప్రహ్లాదుడు ప్రవేశించాడు. అలా గర్భవతిగా ఉన్నటువంటి ఈ కయాదుని వీళ్ళు చెరబట్టారు. ఆ చెరబట్టడానికి ప్రయత్నించారు ఇంద్రాది దేవతలు. ఎందుకు? గర్భిణీ స్త్రీని వీళ్ళు అపహరిస్తున్నారు. ఎందుకంటే ఆ స్త్రీకి హాని చేయడం కోసం కాదండి, కానీ ఆ స్త్రీ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మహారాక్షసుడు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాక్షసుడు బిడ్డ కదా. అవును, రాక్షస కుమారుడు రాక్షసుడే అవుతాడు అని భావించి ఈ దేవతలందరూ ఆ రాక్షస వాళ్ళు పుట్టగానే సంహరించేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఆవిడని అపహరిస్తున్నారు. అంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. వచ్చేమన్నాడంటే, దేవతలారా ఏం చేస్తున్నారు మీరు? ఇంకొకరి భార్యని ఇలా అపహరించడానికి ఎంత సాహసం ఎలా వడిగట్టారు మీరు? మీ ఉద్దేశం ఏమిటనంటే, వీళ్ళు ఏమన్నారంటే, స్వామి నారద మహర్షి, ఈ స్త్రీకి హాని చేయడం మా ఉద్దేశం కానే కాదు. ఈ స్త్రీని మేము ఏమి చేయం, కానీ ఈ స్త్రీ కడుపులో ఒక రాక్షస వారసుడు పెరుగుతున్నాడు. ఆ రాక్షసుడు హిరణ్యకశిపుడు ఎంత ఎంత దుర్మార్గుడో మనందరికీ తెలుసు. ఆ రాక్షసుడి యొక్క తమ్ముడు సోదరుడు హిరణ్యాక్షుడు, అతడు అంత దుర్మార్గుడే. వరాహ రూపంలో వచ్చి స్వామి ఆ హిరణ్యాక్షుని అప్పటికే సంహరించేశాడు. కానీ హిరణ్యకశిపుడు ఏంటి, ఇంకా ఆగ్రహంతో వరాలు పొంది ఇంకా దేవతలను నాశనం చేయాలని తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక రాక్షసుడి బారి నుంచి ఇప్పుడే బయటపడ్డాం, ఇంకో రాక్షసుడు ఇంకా పవర్ఫుల్ అవుతున్నాడు, కొత్త రాక్షసుడు పుట్టుకొస్తున్నాడు, పుట్టగానే చంపేస్తే పని పొద్దు కదా అని దేవతలు అనుకున్నారు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే, దేవతలారా, రాక్షసుడి బిడ్డ రాక్షసుడే అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. మీరు అనుకుంటున్నారు ఈ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ రాక్షసుడు అవుతాడని మీరు అనుకుంటున్నారు, కానీ అవ్వడు. మహాభక్తులు అవుతాడు, ఇంకా చెప్పాలంటే మీకన్నా గొప్ప భక్తులు అవుతాడు. దానికి హామీ నేను ఇస్తున్నాను అని నారద మహర్షి అనగానే దేవతలందరూ కాస్త బుద్ధి తెచ్చుకుని వెంటనే ఆ కయాదు మాతకి నమస్కరించి ఆవిడికి ప్రదక్షిణ చేసి ఆవిడని ఎంతో గౌరవంగా నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టారు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే కయాదుతో, అమ్మ నీ భర్త మళ్ళీ
తపస్సు ముగించుకుని తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా ఆశ్రమంలో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆశ్రమంలో ఉంచాడు. ప్రతిరోజు వచ్చి నారద మహర్షి ఈవిడికి ఆధ్యాత్మిక విషయాలు చక్కగా బోధిస్తున్నాడు, పర్సనల్ క్లాస్ ఇస్తున్నాడు. కానీ ఆవిడ వినలేదు సరిగ్గా. ఎందుకు? మైండ్ అటు చూసుకుంటుంది అనమాట. మనసులో ఆందోళన, నా భర్త ఎప్పుడు వస్తాడు, నా బిడ్డను చంపడానికి దేవతలు ప్రయత్నించారు, మళ్ళీ వస్తారేమో అని మనసులో పూర్తిగా ఆందోళన, భౌతిక చింతన ఉండడం వల్ల ఆవిడ నారద మహర్షి ఇచ్చినటువంటి ఆ బోధనని స్వీకరించలేకపోయింది, వినలేదు సరిగ్గా. కానీ ఆవిడ కడుపులో ఉన్నటువంటి శిశువు ప్రహ్లాదుడు మాత్రం శ్రద్ధగా విన్నాడండి. అలా పుట్టకముందే మహాభక్తుడైపోయాడు ప్రహ్లాదుడు. పుట్టకముందే, పుట్టిన తర్వాత ఇంకంత మహాభక్తుడు మీ అందరికీ తెలిసిందే. ఆ భక్తుడిని హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా సంహరించడానికి ప్రయత్నించాడు. అహంకారం అండి. హిరణ్యకశిపుడు వరగర్వంతో బ్రహ్మదేవుడి నుంచి వరాలు సంపాదించాడు. ఆ వరగర్వంతో లోకం మొత్తం ధ్వంసం చేస్తున్నాడు, దేవతలందరినీ అధీనంలోకి తెచ్చుకున్నాడు, స్వర్గలోకాన్ని తన ఇంటిగా మార్చేసుకున్నాడు. ఇంత లోకం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసినా కూడా ఈ 5 ఏళ్ల బాలుడైనటువంటి ప్రహ్లాదుని కంట్రోల్ చేయలేకపోయాడు. కంట్రోల్ చేయలేక అహంకారంతో ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. భక్తులకి అంత మహాపరాధం జరిగితే భగవంతుడు ఎందుకు కూరుకుంటాడండి? స్తంభంలో నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యాడు, చంపేశాడు. నాహం బిభేమ్య జితతేతి భయానకస్య జిహ్వార్కనేత్ర భకుటీ రభసోగ్రదంష్ట్రాత్ ఆంత్రస్వచః క్షతజకేశర శంఖుకర్ణాన్ నిర్హాత భీతదిగిభాగ్ అరిభిన్న ఖాగ్రాత్ అని ప్రహ్లాదుడు మన నరసింహస్వామిని కీర్తించాడు. ఆయన యొక్క ముఖ కవళికలు కానీ, ముఖ వర్చస్సు కానీ, ఆయన యొక్క చెవులు కానీ, కోరలు కానీ, రక్తం కానీ, ఈ జూలు కానీ ఎంత భయంకరంగా ఉందంటే నరసింహస్వామిని చూసి బ్రహ్మదేవుడే భయపడ్డాడు, ఇంద్రుడు భయపడ్డాడు, దేవతలు, విద్యాధరులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, మునులు, మనువులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అందరూ భయపడ్డారు నరసింహస్వామిని చూసి. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా భయపడింది దగ్గరికి రావడానికి. అంత ఉగ్ర స్వరూపం, అంత ఉగ్ర స్వరూపం అనమాట. ఈ హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ప్రహ్లాద, భగవంతుడు నీకోసమే ఈ రూపం దాల్చాడు కాబట్టి నువ్వే వెళ్ళి ఆయన్ని శాంతపరచాలి, నీ యొక్క స్తుతి ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా ఆయన్ని శాంతపరచంటే అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి చక్కగా ఆయనకి నమస్కరించి బ్రహ్మాదయస్వర గణామునయోథ సిద్ధ సత్వైకతానగతయో వచసాం ప్రవాహై నారాధనాయ అంటే బ్రహ్మ, సురగణులు, దేవతలు, సిద్ధులు వీళ్ళందరూ నీకు చక్కగా ప్రార్థనలు అర్పించారు, అయినా కూడా నువ్వు శాంతం కాలేదు. కాబట్టి స్వామి, నువ్వు ఇంకా శాంత స్వరూపం దాల్చాల్సిందే. నువ్వు ఈ ఉగ్రరూపాన్ని ఎందుకు ప్రకటించావు? ఈ లోకకంటకుడైనటువంటి హిరణ్యకశిపుని చంపడానికి నువ్వు ఉగ్రరూపాన్ని దాల్చావు. ఇక చనిపోయాడు కాబట్టి ప్రపంచమంతా, విశ్వమంతా శాంతిని నిండి ఉంది కాబట్టి నువ్వు కూడా కాస్త ప్రశాంతంగా మారని చెప్పి చాలా చాలా ప్రార్థనలు చేశాడు. అన్ని చెప్పుకోలేము. సో ఇదండి నరసింహావతారం. ఇది ప్రహ్లాదుడి యొక్క భక్తి. ఈ నరసింహావతారానికి, ఈ నరసింహ లీలలో కేంద్ర బిందువు ప్రహ్లాదుడి యొక్క మహాభక్తి. మనకి కనుక భక్తి ఉంటే ఆ భక్తి బాలుడిలో ఉన్న, ఒక రాక్షస బాలుడిలో ఉన్న, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తన తండ్రే చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ బాలుడి రూపంలో ఉన్నా కూడా భక్తుడిని ఎప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. భక్తికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇప్పుడు అంటే ఇంకొకటి కూడా, అంటే గర్భంతో ఉన్నప్పుడే శిశువు గర్భంలో ఉండి ఇన్ని విని, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా గర్భిణీ స్త్రీలు ఎలాంటివి వినాలి, చెయ్యాలి అనే దానిపైన కూడా ఒక చిన్న మెసేజ్. ఒక చిన్న విషయం అండి, సింపుల్. మనం ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డని కనేటప్పుడు ఏ భావనలో అయితే ఉంటారో అటువంటి బిడ్డని వారు వారి యొక్క ఇంట్లోకి ఆహ్వానిస్తారు, వారి యొక్క జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. అసలు బిడ్డ యొక్క మనస్తత్వం, ఆ బిడ్డ యొక్క సంస్కారం, బిడ్డ యొక్క లక్షణాలు చాలా వరకు తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, అంటే పుట్టిన తర్వాత చాలా జరగవచ్చు బిడ్డకి, కానీ ఎటువంటి బిడ్డని వారి వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నారు అనేది వారి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనం అంటే ఈ తల్లిదండ్రులు మా జీవితాల్లోకి ఒక మంచి బిడ్డ కావాలి, మా జీవితాల్లో ఒక భక్తుడైనటువంటి, మహాభాగవతోత్తముడైనటువంటి, సత్యసంధుడైనటువంటి ఒక బిడ్డ మా ఇంట్లో పుట్టాలి అన్నటువంటి భావనతో గనక
కలిసి సంసారం చేసి ఒక బిడ్డని వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తే అదొక సేవ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు కలవడం అనేది అది కేవలం ఒక కామక్రీడ కాదు, కేవలం ఒక ఇంద్రియ తృప్తి కోసం చేసేటటువంటి పని కాదండి. అదొక పెద్ద సేవ. ఏమిటా సేవ? ఒక మానవ రూపంలో ఉన్నటువంటి తల్లి తండ్రి కలవడం అనేది అది ఎంత పెద్ద సేవ అంటే, ఎటువంటి సేవ అంటే, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో లిబరేషన్ దొరకనటువంటి ఆత్మలు ఏమో తిరుగుతూ ఉన్నాయి. అంటే ముక్తి పొందనటువంటి బద్ధజీవులు ఎంతోమంది అలా తిరుగుతూ ఉన్నారు. అలా ముక్తి ఇంకా పొందనటువంటి బద్ధజీవులకి ఒక మానవ రూపాన్ని ప్రసాదించడం తల్లిదండ్రులు చేసేటటువంటి యజ్ఞం అండి. అందుకే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా భగవద్గీతలో, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం నేనే అన్నాడు. ఆ కామమే కృష్ణుడు అంట. ఇది ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం ఏమిటండి? స్త్రీ పురుషుల మధ్యలో కామం ఉంది అంటే వాళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని ఒక సంసార జీవనం గడుపుతూ ఒక భక్తి మార్గాన్ని ఆచరిస్తూ ఒక భక్తుడికి జన్మనివ్వాలి అన్న కోరికతో కలవడం, ఆ కోరిక నిజమైనటువంటి కామం, ఆ కామం కృష్ణుడే. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కానీ స్త్రీ పురుషులు కేవలం ఇంద్రియ తృప్తి కోసం, ఇంద్రియ భోగం కోసం మాత్రమే కలిశారనుకోండి, అది అధర్మం అవుతుంది. కామం అనేది ఉన్న దేనికి? ఆ స్త్రీ పురుషుల కలయిక అనే దాని యొక్క పరమార్థం ఏమిటి? ఒక బిడ్డకి జన్మనివ్వడం. అలా జన్మని ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం లేకుండా కలిశారనుకోండి, అది అధర్మం అవుతుంది. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం నేనే. ఎందుకంటే ఆ కామం ద్వారా ఒక బద్ధజీవుడు మానవ రూపం దాలుస్తున్నాడు. అలా మానవ జన్మ పొందినటువంటి అన్ని జీవరాశుల్లోకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పొందినటువంటి ఆ వ్యక్తికి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? భక్తులు, వైష్ణవులైనటువంటి తల్లిదండ్రులు చక్కటి ట్రైనింగ్ ఇస్తారు, చక్కటి సంస్కారాన్ని బోధిస్తారు, వారికి విలువలు చెప్తారు, వారిని మోరల్స్తో, ఎథిక్స్తో, వాల్యూస్తో, ప్రిన్సిపల్స్తో, ధర్మంతో, భక్తితో వారిని చక్కగా పాలించి, పోషించి, పెంచి పెద్దవాళ్ళు చేస్తారు, తీర్చిదిద్దుతారు. అటువంటి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడతారు. అటువంటి వ్యక్తులు వారి యొక్క మానవ జన్మని సార్థకం చేసుకుంటారు భక్తి మార్గాన్ని ఆచరించి. అటువంటి భక్తులకి జన్మనివ్వడం అనేది తల్లిదండ్రులు చేసే గొప్ప సేవ. ఆ సేవ కేవలం వారికి వారే సేవ చేసుకోవట్లేదు, ఆ పుత్రుడికి సేవ చేస్తున్నారు, అంటే ఆ బిడ్డకి సేవ చేస్తున్నారు, ఆ బిడ్డ ద్వారా ప్రపంచం మొత్తానికి సేవ చేస్తున్నారు, ముఖ్యంగా భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఒక ఆత్మని, బద్ధజీవి అయినటువంటి ఒక ఆత్మని మళ్ళీ భగవంతుడి పాత పద్మాలకి చేర్చడం అనేది తల్లిదండ్రులు చేసే మహాయజ్ఞం. చాలా సంతోషం ప్రభుజీ, చాలా చక్కటి విషయాలు. ప్రతిసారి ఎన్నెన్నో విషయాలు తెలియజేస్తూనే ఉంటారు. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.